హాయ్! వెల్కమ్ టు ఆర్‌వీఆర్ టీవీ. నేను మీ ఎస్‌పీ పవన్ కుమార్. ఈరోజు మనం 'లెనిన్' మూవీ గురించి మాట్లాడుకుందాం. దాని రివ్యూ గురించి చెప్పుకుందాం. సో, 'అక్కినేని వారసుడు', 'అక్కినేని అఖిల్' చాలా గ్యాప్ తీసుకొని మేకోవర్ అయ్యి మరీ చేసిన సినిమా 'లెనిన్'. ట్రైలర్ రాగానే అందరికీ 'రంగస్థలం' సినిమా గుర్తొచ్చింది గదా! కానీ మరి ఈ సినిమాతో అఖిల్ సక్సెస్ కొట్టాడా? లేదా? 'రంగస్థలం' లాగా ఉందా? ఇంకో సినిమా లాగా ఉందా? అని మాట్లాడుకునే ముందు ఈ రివ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టరా? హిట్టా? బ్లాక్ బస్టరా? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఓపెనింగ్స్ అయితే లేవు బ్రదర్. నిజంగా చెప్తున్నా. థియేటర్స్ అన్నీ చాలా ఖాళీగా అనిపించినాయి నాకైతే. సో, అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించే అందరూ మాట్లాడుకుంటారు. థియేటర్‌కి వెళ్ళిన వాళ్ళు. మల్టీప్లెక్స్‌ల వరకు చాలా వరకు థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. ఓపెనింగ్స్ అయితే ఎక్కువగా రాబట్టలేకపోయింది టీమ్. అయితే టీమ్ మాత్రం చాలా కష్టపడిందని సినిమా చూస్తే మాత్రం గట్టిగా చెప్పొచ్చు. మరి ఈ సినిమా కథేంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. శ్రీరామాపురం అనే ఊళ్ళో జరిగిన మహాభారతమే ఈ కథ. అంటే కురుక్షేత్రం ఎలా ఉంటుంది? మహాభారత కురుక్షేత్రం ఒక ఊళ్ళో జరిగితే ఎలా ఉంటుంది అని ఆ ప్లాట్‌ని తీసుకున్నాడు. కానీ మహాభారతానికి దీనికి అసలు సంబంధం అనేది ఉండదనమాట. సో, ఈ ఊరి పెద్దగా జయంతమ్మ అంటే ఈశ్వరీరావు వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా జరిగే భారతం మిట్టలో ధర్మరాజుగా ఎవరిని నిలబెట్టాలి? జాతరని ఎవరు జరిపించాలి? అంటే ఆ జాతర పెద్దగా ధర్మరాజు అనే క్యారెక్టర్ ఉంటూ ఉంటుందనమాట ప్రతి ఏడాది. సో, ఈ విషయాలన్నీ జయంతమ్మ నిర్ణయిస్తూ ఉంటుంది. జయంతమ్మకి సొంత కొడుకు వసంత్. ఈ ప్రమోద్ పంజు అనే ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ చేశాడు. అలాగే పెంచుకున్న కొడుకు చిన్నప్పటి నుంచి అనాథగా ఆ ఊళ్ళోకొస్తాడు. అఖిల్ అక్కినేననమాట. సో, సక్రమమైన సంతానం కాదు అని యతిరాజు. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. శివాజీ చేశాడు. హీరో శివాజీ అదేగా ఇప్పుడు ఆర్టిస్ట్ శివాజీ, 'బిగ్ బాస్' శివాజీ ఎవరైనా అనుకోండి. సో, పాపులర్ ఆర్టిస్ట్ శివాజీని పెట్టడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయిందనే చెప్తాను. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే శివాజీకి మాత్రం ఒక కల ఉంటుంది. నేను ఎప్పటికైనా జాతరలో ధర్మరాజు హోదాను దక్కించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. యతిరాజు క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ పేరు యతిరాజు శివాజీకి. సో, ఇక ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రాఘవరెడ్డికి జయంతమ్మ, వసంత్, లెనిన్ అంటే వీళ్ళ ఫ్యామిలీ అంటే అస్సలు పడదు, నచ్చదు. ఎందుకు అనంటే జాతరలో తన కటౌట్ తీసి పారేశారని పగతో రగిలిపోతూ ఉంటాడు. ఈ ఊళ్ళోనే అందరికీ సాయం చేసేందుకు ముందుండేవాడు నీలకంఠం. అంటే ఒక మంచి గుడ్ జెంటిల్‌మెన్ లాంటి క్యారెక్టర్ రామ్‌కి చేశారు. అతనికి వైదేహి, భారతి ఇద్దరు కూతుళ్ళు. భారతి ఎవరు అనంటే భాగ్యశ్రీ బోర్షే హీరోయిన్. భారతి వల్ల ఆ ఊళ్ళో జరిగిన రక్తపాతం ఏంటి? అసలు లెనిన్ జైలుకి ఎందుకెళ్ళాడు? యతిరాజు అంటే శివాజీ తన చిరకాల వాంఛను తీర్చుకోగలిగాడా? ధర్మరాజు అవ్వగలిగాడా ఒక జాతరలో? అలాగే జైలు నుండి వచ్చిన లెనిన్ ఏం చేశాడనేది కథ. సో, ఇక ఈ సినిమా విషయంలో నా విశ్లేషణ అనాలిసిస్ ఏంటంటే, లెనిన్ కథ కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ చెత్తగా మాత్రం లేదు. యెస్. ష్యూర్. చెత్తగా లేదు. ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ మీకు రావచ్చేమో. కానీ అంటే చాలా చోట్ల 'దసరా' కనిపిస్తది మీకు. 'రాజా ది గ్రేట్', 'రంగస్థలం' ఈ షేడ్స్ అన్నీ కొన్ని కనపడతా ఉంటాయి సినిమా చూసేటప్పుడు. కొన్ని ట్విస్ట్‌లు గూడా మనం ముందే గెస్ చేస్తాం. అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌లో చాలామంది గెస్ట్‌లు అలాగే 'అక్కినేని నాగార్జున' ఎవ్వరు ఒక్క ట్విస్ట్ కూడా మీరు గెస్ చేయలేదు అని అన్నారు కదా! అయితే కొన్ని సినిమా లవర్స్ బాగా సినిమాలు చూసేవాళ్ళు, కొంతమంది అనలిస్ట్‌లు, యూట్యూబర్స్ చాలామంది కొన్ని అయితే గెస్ చేసేస్తారు ట్విస్ట్‌లేమున్నాయి అనేది మాత్రం. అయితే కొన్నిటిని మాత్రం రియల్లీ ఐ యామ్ టెల్లింగ్ యూ బ్రదర్ యూ కెనాట్ గెస్. అసలు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్, బ్యాంగ్‌లో వచ్చే 2 ట్విస్ట్‌లయితే ఎవ్వరు అసలు మానవుడు గూడా అసలు కనిపెట్టలేడు. ఈ ట్విస్ట్‌లేంటి. అయితే ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి డెఫినిట్‌గా అవైతే నేను రివీల్ చేయట్లేదు. సరే ఇక స్టోరీ నా అనాలిసిస్ ఏంటంటే, ఏంట్రా మరీ ఇంత రొటీన్‌గా ఉంది అని ఎక్కడైనా మనకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా చూసేటప్పుడు మనకిదేంటి రొటీన్‌గా ఉందా అని అనుకునే లోపు డైరెక్టర్ చాలా అలర్ట్ అయిపోయి అక్కడ ఒక కొత్త రంగు ఒక క్యారెక్టర్ ద్వారా బయటపెట్టడం అనేది గూడా అసలు డైరెక్టర్ స్కిల్ అనేది అక్కడ ఏంటనేది కనిపించింది. నాకు తెలిసి ఒక మంచి డైరెక్టర్‌గా టర్న్ అవ్వబోతున్నాడు మురళి. నో డౌట్ అబౌట్ ఇట్. సరే ఇక ఇలా మనం ఊహించినట్టుగా సాగుతూ ఉన్నా, డైరెక్టర్ మాత్రం చివరికి తన మేకింగ్, టేకింగ్ అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ గూడా తనే ఇచ్చాడు. ట్విస్టులతోటి ఆకట్టుకున్నాడు. కొన్ని విషయాల్లో అదరగొట్టాడు గూడా. ప్లస్ పాయింట్స్‌లోకొచ్చేద్దాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సినిమా ట్రైలర్ చూసి సినిమాకొచ్చినోళ్ళకి డిసప్పాయింట్‌మెంట్ ఖచ్చితంగా ఉండదు. అలాగే సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు సినిమాకి హైలైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యెస్. అఖిల్ అక్కినేని. అక్కినేని నట వారసుడిగా
నిజంగా పెర్ఫార్మన్స్ పీక్స్‌లో ఇచ్చాడు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అఖిల్ ఇచ్చాడనటంలో ఎలాంటి సందేహం లేదు. నేను మాత్రమే కాదు, ప్రతి రివ్యూవర్ అలాగే ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇదే. డెఫినిట్‌గా ఏదన్నా అవార్డ్ గనక రాగలిగితే ఈ ఇయర్ అవార్డు ది బెస్ట్ యాక్టర్ కింద తనకి ఇవ్వటంలో ఎలాంటి సందేహం ఉండదు అఖిల్ అక్కినేనికి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో అతను పండించిన భావోద్వేగాలు, ఎమోషన్స్ అయితే అందరిని ఆకట్టుకుంటాయి. అలాగే ఆ థియేటర్‌లో కట్టిపడేస్తాయి. సినిమా ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రమే కాకుండా అందరికీ కనెక్ట్ అవుతది. అదే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కూడా అయింది. ఇక ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ అంటే దాదాపు 18-20 ఇంపార్టెంట్ రోల్స్ అనేవుంటాయి. ప్రతి క్యారెక్టర్‌కి ఆ కథలో ఎంతో కొంత భాగం అంటే ఖచ్చితంగా ఒక మంచి డైలాగ్సు, ఒక స్క్రీన్ స్పేసు కథలో అంతర్భాగంగా క్యారెక్టరు మెలగటం అనేది ఇక్కడ డైరెక్టరు చెప్పడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఇంకా జాతర, పల్లెటూరి యాంబియన్సు, అలాగే ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కష్టాన్ని చూపించే విజువల్సు, ఈ డీఓపీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా మరో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఒక 2 ట్విస్ట్‌లొస్తాయి. ఆ ట్విస్ట్‌లు కూడా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటాయి. అలాగే అరే వావ్! నెక్స్ట్ డెఫినిట్‌గా ఇది సెకండ్ హాఫ్‌కి ఒక ఒక మంచి లీడ్ ఇస్తుంది. సినిమాని ఖచ్చితంగా నిలబెడుతుంది అనేలాగా ఉంటుంది. ఇక తమన్ అంటే పాటలైతే నాకు 2 పాటలు ఓకే. తమన్ ఇచ్చిన సాంగ్స్ మాత్రం సూపర్ ఓకే. ఫైన్ అనిపించింది. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చూసాం కాబట్టి. అలాగే 'ఆర్ఆర్' మాత్రం సాంగ్స్ కన్నా గూడా అదరగొట్టేసాడు తమన్. 'ఆర్ఆర్' ద బెస్ట్ ఇస్తాడు తమన్ ఎప్పుడది మనకు తెలిసిందే. ఇక స్క్రీన్ ప్లేలో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక 18 డేస్ జరిగే జాతరలో 18 డేస్ లోపల సినిమా స్టోరీ నడిపిస్తూ ఒక 1 మంత్ లోపల ఈ సినిమా కంప్లీట్ అవుతుంది అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఏదైతే లీడ్ చెప్పదలుచుకున్నాడో డైరెక్టర్ ఒక కొత్తగా ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాడో ఆ జాతర జరుగుతున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో అలా చెప్పదలుచుకున్నాడు. పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేశాడో ఎండ్ కూడా అక్కడే అవడం అనేది ఒక చాలా మంచి నరేషన్ అనిపించింది నాకైతే డైరెక్టర్‌ది. ఇంకా చిత్తూరు యాస అయినా కూడా కొన్ని సినిమాల్లో మనకు అస్సలు అర్థం కాదు. చిత్తూరు లేతే మిగతా స్లాంగ్స్ కొంతమందికి తెలంగాణ అర్థం కాదు. కానీ ఇక్కడ అలా కాకుండా డైరెక్టర్ ఒక పాయింట్ మంచిది తీసుకున్నాడు. ఏంటంటే అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మరీ హెవీ యాస కాకుండా అర్థమయ్యేలాగా చేయటం అనేది మాత్రం చాలా సూపర్‌గా అనిపించింది. అందులో నాకో డైలాగ్ బా నచ్చింది. అది ట్రైలర్‌లో గూడా ఉంటుంది. అది కూడా చాలా కీలకంగా ఉంటుంది. అక్కడే మంచి బ్యాంగ్ గూడా ఇచ్చాడు డైరెక్టరు. భారతంలో కృష్ణుడు యుద్ధం గూడా ప్రశాంతంగా చేయమని చెప్పాడు అని అఖిల్ అక్కినేని చెప్పే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పడంలో, ఆ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేయడంలో అఖిల్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించాడు. ఎందుకంటే ఇప్పటికే నేను 3, 4 సార్లు చెప్పినట్టున్నా అఖిల్ బా చేశాడు, అఖిల్ బా చేశాడు అని. ఇక 'లెనిన్' అనగానే అఖిలే గుర్తొస్తాడు. అఖిల్‌ని చూస్తే 'లెనిన్' క్యారెక్టర్ గుర్తొస్తుందా అనేంతగా దానిలో మునిగిపోయాడు. 'లెనిన్‌గా' ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయాడు అఖిల్. సో, ఇక హీరోయిన్ కూడా కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా 'భాగ్యశ్రీ బోర్సేని' మంచి స్టోరీలో ఇన్వాల్వ్ చేయడం కూడా ఒక మంచి ప్లస్ పాయింటే. ఇక అఖిల్ యాక్టింగ్‌కి చాలామంది సర్ప్రైజ్ అవుతారు. ఇదైతే గ్యారంటీ. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన 'సలార్' ఫేమ్ ప్రమోద్ పంజు ఉన్నాడు గదా! అతను గూడా మంచి ఒక, ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్సు, కొత్తగా విలనిజము అండ్ అలాగే ఒక సాఫ్ట్ నేచరు 2 షేడ్స్ లోపల అతను పండించడం అనేది గూడా అరే వావ్! అనిపిస్తది ఈ సినిమా గూడా. 'శివాజీ', 'బ్రహ్మాజీ', 'శత్రు', 'ఈశ్వరీరావుల' క్యారెక్టర్స్ గూడా వాళ్ళకి తగ్గ క్యారెక్టర్సు అలాగే కథని ముందుకు తీసుకెళ్ళేలాగా, నడిపించేలాగా చేయటంలో మాత్రం అరే భలే చేశాడు. 'బ్రహ్మాజీ' కూడా చాలా డేస్ తర్వాత అటు 'శివాజీకి', ఇటు 'బ్రహ్మాజీకి' ఇద్దరికీ అండ్ 'ఈశ్వరీరావుకి' అసలు స్క్రీన్ ప్లేస్ దక్కడం అనేది అంతా ఇంతా కాదు. ఎక్సలెంట్‌గా వాళ్ళ రొటీన్ యాక్టింగ్ కాకుండా ఒక డిఫరెంట్‌గా ట్రై చేసి అరే భలే చేశారు వీళ్ళు అనిపించేలాగా క్యారెక్టర్‌ని మౌల్డ్ చేసుకున్నారు. ఇక్కడ కూడా నేను డైరెక్టర్‌కే మార్క్స్ ఇస్తా వాళ్ళ పెర్ఫార్మన్స్‌తో పాటు. సో, ఫస్ట్ హాఫ్ అంతా హై ఉంటది బ్రదర్. ఇక సెకండ్ హాఫ్‌లో అది కొంత మిస్ అయింది. చాలా వరకు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉంటుంది. కానీ కొన్ని సీన్స్, కొన్ని విషయాల్లో దారుణమైన డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్ అని అనిపించింది నాకు. స్క్రీన్ ప్లే కొంచెం మరోలా ఉంటే బావుంటుందేమో. ఆ తమిళ్ ఫ్లేవరు కొంత ఆ టచ్చు కొద్దిగా మనకు కనపడతా ఉంటది సెకండ్ హాఫ్‌లో. పాటలు ఓకే. మిగతావి పెద్దగా అనిపించవు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హెవీగా, భారీగా ఉండవు. ఓకే. కథకి తగ్గట్టుగా ఓకే. ఫైన్. గుడ్ అని అనిపిస్తాయి. భారీగా మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. అలాగే మంచిగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయనే దానికి కొన్ని క్యారెక్టర్స్ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. సపోజ్ 'ఈశ్వరీరావు' క్యారెక్టర్ ఉంది.
సడెన్‌గా ఫస్ట్ హాఫ్‌లో ఒకలా ఉంటుంది. అండ్ లాస్ట్ అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి సడెన్‌గా ఇలా టర్న్ తీసుకుంటుంది. ఎందుకు టర్న్ తీసుకుంది? ఎందుకు ఆవిడ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది అనే దానికి పర్ఫెక్ట్ లాజిక్‌గా చెప్పడంలో లాజిక్ మిస్ అయ్యాడు డైరెక్టర్ అని అనిపించింది. ఇవి కొన్ని మైనస్ పాయింట్స్ ఇవన్నీ. సో, అలాగే మహాభారతం ఫ్లేవర్ ఉంది, మహాభారతం ఫ్లేవర్ ఉంది అన్నారు. కానీ ఆ క్యారెక్టర్స్ అయితే ఎక్కడ సింక్ అవ్వవు మనకి. ఒక శకుని క్యారెక్టర్‌లో బ్రహ్మాజీ ఓకే అనిపిస్తాడు. ధర్మరాజు క్యారెక్టర్ పేరుకుంటుంది గానీ, ధర్మరాజు అనేవాడు లేతే అర్జునుడు, కర్ణుడు ఇలా పంచపాండవులు ఉండటం ఇలాంటిదేముండదు. ఇది కేవలం గ్రామ కురుక్షేత్రం మాత్రమే. సో, ఇక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా తెలుగు స్క్రీన్ మీదైతే ఈ ట్విస్ట్‌ని ఎవ్వరు ఊహించలేరు. అలాంటి ట్విస్ట్‌ని మేనేజ్ చేయగలిగాడు డైరెక్టరు. ఇది మాత్రం బిగ్గెస్ట్ షాకింగ్‌గా ఉంటదనమాట మనకి క్లైమాక్స్‌లో. సో, చూసేవాళ్ళకి గూడా థ్రిల్‌గా ఉండాలి కాబట్టి, నేను నాన్ స్పాయిలర్ రివ్యూ ఇస్తున్నాను. ఎందుకనంటే, ఆ ట్విస్ట్ ఏంటి అనేది గనక చెప్తే, అసలు ఫస్ట్ నుండి ఎండ్ వరకు సినిమా చూడటంలో అర్థం ఉండదు. ఇక ఈ సినిమా హిట్టా? ఫట్టా? అని అడిగితే బానే ఉంది. డెఫినిట్‌గా వన్ టైమ్ వాచ్ మూవీ అని చెప్తాను. సో, దిస్ ఈస్ ద 'లెనిన్' మూవీస్ రివ్యూ. దిస్ ఈజ్ ఎస్‌పి పవన్ కుమార్. నెక్స్ట్ మళ్ళీ మంచి రివ్యూ తోటి మనం కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్‌వీఆర్ టీవీ.